వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఖండించారు. విష సంస్కృతిని నెల్లూరుకు పరిచయం చేశారని అనిల్ విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చూడలేదని ఆగ్రహించారు. ఈ దాడిని తేలిగ్గా వదిలిపెట్టమని, నల్లపురెడ్డికి వైసీపీ మొత్తం అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏవైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాక కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరవర్గం లేక కాక కాదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈరోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రికలను కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతుంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ప్రసన్నని హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్న చెప్పాం రైట్. ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి,